ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన అందరూ క్షేమంగా ఉన్నారని ఆ దేవుని అనుదినం నేను ప్రార్థిస్తున్నాను. టుడే నేను మాట్లాడబోయే వాక్యం వచ్చేసి టాపిక్ వచ్చేసి పర్ఫెక్ట్ బ్యాప్టిజం గురించి మాట్లాడబోతున్నాను. చాలామందిలో క్వశ్చన్ ఏంటంటే, అసలు బ్యాప్టిజం తీసుకోవడానికి నేను పర్ఫెక్ట్గా లేను. చాలామంది మాట్లాడే మాటలు, క్వశ్చన్స్, వాళ్ళ హృదయంలో ఉన్న వాటిని బట్టి నేను గ్రహించిన దాన్ని బట్టి నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా లేను. ఇంకా సమయం ఉంది. నేను పర్ఫెక్ట్ అయినాక పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను బ్యాప్టిజం తీసుకుంటా. అప్పటి వరకు నేను బ్యాప్టిజం తీసుకోను అనేది ఒక బలంగా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నేను ఒకటి మిమ్మల్ని, అంటే ఎవరైతే బ్యాప్టిజానికి సిద్ధపడేవారు యవనస్తులైనా ఇంకెవరైనా కావచ్చు, అది ఏ ఏజ్ వాళ్ళైనా, పర్ఫెక్ట్ అనడానికి అంటే రియల్ ఎగ్జాక్ట్ డిక్షనరీలోనైనా మీనింగ్ ఎవరు అంటే, ఈ బైబిల్ ప్రకారము పరిశుద్ధ గ్రంథమును తీసుకొని మనం చెప్తున్నాం. ఏ రియల్ పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ ఓన్లీ జీసస్. ఎవరు ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేవారు లేరు, ఉండబోరు కూడా. ఈజ్ ఓన్లీ ద గాడ్. జీసస్ ఓన్లీ ఈజ్ 100% పర్ఫెక్ట్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ హ్యూమన్. ఎందుకంటే ఆయన లోకమునకు వచ్చి జయించిన వీరుడు, అంటే జయించిన దేవుడు. యేసుప్రభు వారు మన పాపముల గురించి, ప్రతి ఒక్క పాపమును జయించిన దేవుడు యేసుప్రభు వారు ఒక్కరే. మిగతా ఏ మనుష్యుడు పర్ఫెక్ట్గా ఉన్నాడని ఇక్కడ లేరు. ఎవరిలో ఒక దాంట్లో పర్ఫెక్ట్ అంటే ఏదో ఒక విషయంలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మాట్లాడే మాటలు మంచిగా ఉన్నాయనుకోండి, ఎదుటి వాళ్ళు మాట్లాడకపోవచ్చు. లేదంటే మీ క్యారెక్టర్ మంచిగా ఎదుటి వాళ్ళలో కొంచెం ఏదో ఒక లోపం ఉండొచ్చు. క్యారెక్టర్ అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుండొచ్చు. లేదంటే ఒకరు మంచిగా ప్రేమించవచ్చు ఇతరులను, కొంతమంది ప్రేమించలేకపోవడంలో ఫెయిల్యూర్ అవ్వచ్చు. లేదంటే ఒకరి జీవితం పర్ఫెక్ట్గా వెళ్తుంది, కొంతమంది జీవితాలు పర్ఫెక్ట్గా వెళ్ళడం లేదు. అసలు పర్ఫెక్ట్ అని వెనకాల పడుతూ ఉన్నారు చాలామంది. మీరుగా పర్ఫెక్ట్ అవ్వడం అనేది అసంభవం, అసాధ్యం, ఇంపాసిబుల్. దేవుడు మీలో వచ్చి దేవుడు మీ జీవితాలను మార్చే ప్రయత్నమే కరెక్ట్ పర్ఫెక్ట్కి మీనింగ్ అన్నమాట. ఒకసారి మీరు బ్యాప్టిజంకి సిద్ధపడి, నేను ఇంకా నుంచి పాపము చేయను అంటే, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళలో కూడా ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఉన్నారు చాలామంది. అలానే పర్ఫెక్ట్ లేరని కాదు. పర్ఫెక్ట్ అంటే ఏంటిది? దేవుడు నీతిగా ఎంచబడినది పర్ఫెక్ట్ అన్నమాట. 100% పర్ఫెక్ట్. దేవుడు ఎవరిని పర్ఫెక్ట్ అంటారు? దేవుడు పాపులను పిలవడానికి వచ్చారు గాడ్. పాపుల నిమిత్తమైన రక్తం కార్చాడు కానీ ఒక పర్ఫెక్ట్ పర్సన్ కోసం రక్తం కార్చలేదు. అందుకే మన పర్ఫెక్ట్ అని వెళ్ళి దాన్ని వెంట పడుతూ బ్యాప్టిజాన్ని ఎవరైతే డిలే చేస్తున్నారో అస్సలు అది అసంభవం. మీరుగా దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించి, దేవా, నా దోషములు, నా పాపములు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఇంపర్ఫెక్ట్గా ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉండడం అనేది నేను చేయలేనని మీరు ఎప్పుడైతే దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించినప్పుడు, దేవుడు మీకు ఆయన ఆత్మను అనుగ్రహించి ప్రతి దినము మీకు తోడుగా ఉండి, ఏ విషయాలలో ఎక్కడ ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయకూడదు, ఏం చూడకూడదు, ఎలా ప్రవర్తించాలి, మీ జీవిత ప్రయాణంలో ఏ విధంగా మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారుగా ఉండాలనేది దేవుడు ప్రతి దినము, ప్రతి మాటలో, ప్రవర్తనల, చూపులు, మనం వేసుకునే డ్రెస్ కూడా పర్ఫెక్షన్ చూపిస్తుందండి. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంటే ప్రతిదీ, మన ఆలోచనలు, మన తలంపులు ఆయన అండర్లో ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మ ఆధీనంలో
ఉంటుంది. కాబట్టి మనకు మనగా పర్ఫెక్ట్ అవ్వాలని ఎంతో పరిగెత్తి ఫెయిల్యూర్ అవ్వడం అనేది అసంభవం. కాబట్టి మీరు ఎప్పటికైనా పర్ఫెక్ట్ కావాలంటే దేవుణ్ణి వెంబడించండి, దేవుణ్ణి మార్గంలో నడవండి, ప్రార్థించండి, రిపెంట్ అవ్వండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. సో బాప్టిజానికి ఎవరైతే సిద్ధపడలేదో ఈ దినమే, నేడే రక్షణ దినం అన్నాడు, కానీ రేపు ఎల్లుండని దేవుడు ఎప్పుడూ మాట్లాడలేదు. సో సమయం ఇప్పటికే ఆలస్యమైంది. మై డియర్ ఆల్, ఎవరైతే బాప్టిజానికి సిద్ధపడలేదో ఇప్పటికైనా సిద్ధపడి మారు మనసు పొందండి. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అవి దేవుడు రాకడ సూచనలో ప్రతి ఒక్కటి నెరవేర్చబడుతుంది. అది ఆలస్యం జరగకుండా ప్రతి దేశంలో ఇప్పుడు ఆస్ట్రేలియానైనా, అమెరికాలోనైనా, యుఎస్, ప్రతి యూకే, ప్రతి దాంట్లో ఇండియన్స్ని ఎంతో కొంత బయటికి పంపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇండియాలోనేమో వేరే పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా వ్యతిరేకతలు, యాంటీ క్రైస్ట్ బలంగా పనిచేస్తున్నాడు. సో ఇక్కడ మీరు ఇంకా ఆలస్యం చేస్తూ రేపు వస్తా అంటే దేవుడు ఏ క్షణం ఎప్పుడు రాస్తాడో ఆయన సమయమును బట్టి ఆయన వస్తాడు. మీ సమయాన్ని బట్టి మీరు తీసుకున్నప్పుడు మీరు బుద్ధిహీనులై, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు 5. వారి సిద్ధులలో వాక్యం అనేది నూనె దివిటీలు పట్టుకొని వారు 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వారి సిద్ధలలో నూనె ఉంది. నూనె వాక్యానికి సాదృశ్యము, పరిశుద్ధాత్మకు దీపము, వెలుగుకు సాదృశ్యము. ఈ రెండిటిని బట్టి దేవుని ఆత్మకు సాదృశ్యము. మనలో వాక్యము, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు వారిని గుంపులో మనము ఎత్తబడే వారిగా మనం నిలబడతాం. ఆయన ఆత్మను ఆర్పకుండా వాక్యమును మనము పాటించి, గ్రహించి, ప్రార్థించే వారిగా విశ్వాసంలో ఉండడం వలన దేవుడు మనకి తోడుగా ఉండి అంతవరకు మనం దేవుని రాజ్యంలో మనం చేరేంత వరకు, మన దేహం ప్రాణమును విడిచేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంతేకాని నేను పర్ఫెక్ట్గా ఉంటా అంటే పర్ఫెక్ట్ అనేది మీ జీవితంలో ఎప్పుడు కాలేరు. దేవునికి సాధ్యము. దేవుడు పర్ఫెక్ట్గా ఉండగలడు. ఆయన ఉన్నాడు, చూపించును, ఆయనలో ఏ పాపము లేదు అని రాజులు సైతం ఒప్పుకొని సిలువలో అక్కడ ముందు ఆ యూదుల రాజు అంటే దేవుడిలో పాపము లేదు అని సాక్షాత్తు రాజులే ఒప్పుకున్నారు. ఆ సమయంలో ఈయనలో ఏ పాపము లేదు. దేవుడు కూడా బైబిల్లో మాట్లాడతాడు, నాలో ఏ పాపం ఉన్నదో చూపించండి అంటాడు. చూపించలేక ఫెయిల్ అయిపోతారా? దేవుడు యేసు ప్రభువు ఏ పాపము లేని పాపరహితమైన 100% గాడ్, 100% హ్యూమన్గా దేవుడు మన కొరకు పాపమును జయించి, ప్రతి పాపమును జయించాడు. ఇప్పుడు నా జీవితంలో ఏదో ఒక పాపం ఉంటుంది. ఏదో ఒకటి మాట ద్వారా, చిన్నదో పెద్దదో, ఏదో తలంపులదో, చిన్న మనుషులం కాబట్టి మనం ఏదో విధంగా చేస్తూనే ఉంటాం. కాబట్టి కానీ దేవుడి యొక్క సహాయాన్ని మనం పొందుకొని, మనం దేవుని ఆత్మను మనలోకి మనము ప్రార్థించి, మనము దేవుని ఆత్మ మనలోకి రమ్మని మనం ప్రార్థించినప్పుడు, దేవుని నమ్మి విశ్వసించి బాప్టిజం తీసుకొని సిద్ధపడినప్పుడు, దేవుడు ఆత్మ గనుక మీలో ఉన్న ప్రతి ఒక్క పాపమును కడిగి దినదినము మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేయడానికి దేవుడు సిద్ధపడేవాడు. పర్ఫెక్ట్ అనే వర్డ్కి పర్ఫెక్ట్గా మీనింగ్ అనేది యేసు ప్రభువారు తప్ప ఏ మనుషుడు భూదిగంతువులు మీరు ఎంత వెతికినా, ప్రపంచ రాజులు, భూరాజులు సైతము, ఏ దేశ అధిపతులు, నాయకులు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత తీసుకుంటా అనేది అది అస్సలు కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ అవ్వడానికి తీసుకోండి, అంతేగాని పర్ఫెక్ట్ ఉన్న తర్వాతనే తీసుకుంటా అనేది అది జ్ఞానం లేని మాటలుగా ఉంటుంది దేవుని దృష్టిలో. పర్ఫెక్ట్ చేయడానికి దేవుడు వచ్చాడు అంటే పాపులను పిలవడానికి వచ్చాడు. అంటే పాపులను
ఇంపర్ఫెక్ట్ వాళ్ళను పర్ఫెక్ట్గా చేయడానికి యేసు ప్రభు వారు మిమ్మల్ని పిలుస్తున్నాడు తప్ప నేను పర్ఫెక్ట్గా ఉండి తీసుకుంటా అనేది అది అవివేకము, బుద్ధిహీనులు మాట్లాడే మాటలు. సో మై డియర్ ఆల్, ఎవరైతే అడిగారో క్వశ్చన్స్ అయినా నేను పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత తీసుకుంటామో, మాలో పాపంలోనే మాలో ఇది ఉంటే అది కడగడానికే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ సిస్టర్ అండ్ బ్రదర్స్, దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన రాజ్యంలో మీకు గొప్ప స్థానం ఇవ్వడానికి, మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేసి అక్కడికి తీసుకెళ్ళడానికే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న ఈ క్షణమే మీరు దేవుని వాక్యానికి లోబడి ప్రార్థించి మీలో ఉన్న ప్రతి పాపమును కడుగుకొని బాప్టిజానికి సిద్ధపడి తీసుకొని దేవునిలో మారు మనసు పొందినప్పుడు దేవుడే మీకు ప్రతి దినము ఆయననే మీ గైడర్, ఆయననే మీ టీచర్, ఆయననే మీ బోధకుడు, ఆయననే ఆల్. సో హోలీ స్పిరిట్ మిమ్మల్ని ప్రతి దినము మిమ్మల్ని ఒక గైడర్ లాగా, అంటే ప్రతిరోజు మిమ్మల్ని ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఉండదు, ఎక్కడ ఏ తప్పు చేసినా మిమ్మల్ని గద్దిస్తూ సరిచేస్తూ అంతకన్నా గొప్పది ఏది లేదండి. అందుకే మీరు ఇప్పటికే సమయం మించిపోకుండా ఆలస్యం చేయకుండా, ఇప్పటికే టైం వేస్ట్ అయింది అనుకుంటా, సో ఇప్పటికైనా మీరు చేసిన దాన్ని బట్టి రిపెంట్ అవ్వండి, ప్రార్థించండి. ఉపవాస ప్రార్థనలు 2-3 days ప్రార్థనలు ఉండి దేవుని మార్గంలో నడుచుటకు సిద్ధపడండి. మీ దోషములు దేవుడు తప్పక క్షమిస్తానని ఇప్పటికీ కూడా సమయం ఇస్తున్నాడు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. అది సమయం పోయినాక ఆ రాకముందు, ఆ దుర్దినములు రాకముందు, బహు భయంకరమైన శ్రమలు రాకముందే ఈ క్షణమే మారు మనసు పొందమన్నాడు. మారు మనసు దేవుడు, కొంతమంది అంటారు తెలియదు, మారు మనసు దేవుడు వచ్చినప్పుడు మేము పొందుకుంటామంటే అలాంటి మారు మనసు దేవుడు ఎప్పుడు కోరుకోవట్లేదు. దేవుడు ముందుగానే సిద్ధపడము అని అంటాడు. కానీ ఈ క్షణమే మారు మనసు పొందడం, ఆ క్షణమే దేవుడు వచ్చినప్పుడు నేను దేవా నన్ను క్షమించు అంటే దేవుడు నీకన్నా మానక అందరికన్నా జ్ఞానవంతుడు. దేవునికి తెలియదా? దేవుడు మరి ఆయన జ్ఞానవంతుడు. సో ఆ సమయంలో పొందడం కన్నా ఈ క్షణమే మారు మనసు పొందినప్పుడు ఆయన ఆత్మను కుమ్మరించి మిమ్మల్ని దేవుని రాజ్యానికి సిద్ధపడి ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించే దేవుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడండి. సో ఈ యొక్క గొప్ప సువార్తమానము మీ హృదయంలో భద్రపరుచుకొని, మీ హృదయంలో ఆ తలంపులో గ్రహించి వాటిని పాటించి సిద్ధపడమని దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. సో మై డియర్ ఆల్, డోంట్ బి, ఇప్పటికి సమయం మించిపోలేదు. ఆ రోజు, ఆ ఉగ్రత దినము రాకముందే మీరు మారు మనసు పొందుడి. ఒకడు బైబిల్లో ఉంది, యోహాను చాప్టర్లో, యోహాను 4 అందుకు యేసు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేని అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జయింపగలరు, రెండో మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన అడగగా యేసు ఇట్లా అన్నాను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే దేవుడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా, మరి అంటే ఒక మనిషి తల్లి గర్భం వెళ్ళి మళ్ళీ మనం పుట్టి మళ్ళీ తిరిగి రాలేము. దేవుడు మాట్లాడే మాట అది కాదు. మనము దేవుడు ఏంటంటే బాప్టిజం తీసుకొని, నీటి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మనలో దేవుడు కుమ్మరించి అప్పుడు మన యొక్క నూతన జన్మం అనేది దేవుని, అంటే బైబిల్ ప్రకారం మన జీవితంలో సాధ్యపడుతుంది. అంతేగాని చనిపోయి లేదంటే మళ్ళీ తల్లి గర్భంలో మళ్ళీ పుట్టడం అనేది అది ఆ విధంగా కాదు. కొంతమంది తెలియక మాట్లాడిన మాటలు. సో నీటి మూలంగా అంటే మారు మనసు పొందమంటాడు. మన హృదయం మారు మనసు పొందాలి, మన జీవిత విధాన క్రమము మార్చబడాలి, మన పాపములు కడగబడాలి. మనం జీవితంలో మన పాస్ట్ లైఫ్లో ఎలా ఉన్నామో వాక్యానికి విరుద్ధంగా ఉన్నవన్నీ తీసివేసి దేవునికి ఇష్టంగా, దేవునికి భయభక్తులతో వాక్యానుసారంగా ప్రతిదీ మనము సరిచూస్తూ నడవమని దేవుని వాక్యము దేవుడు మీతో
డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట అండి. ఈ క్షణమే రక్షణ దినం కాబట్టి ఆత్మ మూలంగా శరీరం మూలంగా జన్మించుట అది ఒక బాప్టిజానికి సాధ్యం. సో దేవునికే సాధ్యము కాబట్టి మీరు బాప్టిజం పొందడానికి సిద్ధపడండి. దేవుడు మీకు ఆ కృపను, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క మనస్సును, ఆ యొక్క గ్రహింపును దయచేయంగా కానీ ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చెప్పాలన్నది వీడియో సరిపోదు. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్.